రైట్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం జరుగుతున్న అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని రప్పించడానికి పీసీసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ నేతలతో ఫోన్లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటి వరకు ఏఐసీసీ నుంచి సోనియా గాంధీ హాజరుపై స్పష్టత రాకపోవడంతో నేరుగా ఢిల్లీ వెళ్లి ఆమెతో మాట్లాడి వ్యక్తిగతంగా ఆహ్వానించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా సోనియా గాంధీతో సీఎం రేవంత్ సమావేశమయ్యే ప్రోగ్రాం కు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్రం నుంచి పలువురు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లవచ్చని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని సైతం పీసీసీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తోంది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోనియా గాంధీని ఈ ప్రోగ్రాంకు ఆహ్వానించడంతో ప్రజలకు స్పష్టమైన మెసేజ్ వెళ్తుందని, రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారుతుందనేది కాంగ్రెస్ భావన. సోనియా గాంధీని ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చేయడం పీసీసీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అనారోగ్య కారణాలు, జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని సోనియా గాంధీ కార్యక్రమానికి హాజరయ్యేలా నిర్ణయం తీసుకుంటారా, లేక ఆమె రాకుండా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను మాత్రమే పంపుతారా అనే ఉత్కంఠ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం అయితే అవతరణ వేడుకలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వేడుకలకు మెయిన్ గా సోనియా గాంధీ రావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సోనియా గాంధీ జూన్ 2న హాజరవుతారా? థ్యాంక్ యూ అమూల్య. మొత్తానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళ స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ సాదిక్ అలీ రచించినటువంటి ద మెసేజ్ ఆఫ్ లవ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు మధ్యాహ్నం కేరళ వెళ్లనున్నారు. ఆ తర్వాత కేరళ నుంచి నేరుగా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ శతాబ్ది వేడుకలకు కూడా కాంగ్రెస్ అధినేత్రైనటువంటి సోనియా గాంధీని కూడా స్వయంగా ఆహ్వానించేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో కూడా ఇప్పటికే ఎన్నికల క్యాంపెయిన్ లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా దీనికి హాజరవుతారు. మరోవైపు ఇద్దరు మంత్రులు కూడా ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి కూడా వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఆ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా సమాయత్తం అవుతా ఉంది. అందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు కూడా ఈ సర్కార్ ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్ర అధికారిక గీతంగా కూడా జయ జయ హే తెలంగాణ పాటను కూడా ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. అలాగే ప్రభుత్వ అధికారిక చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి రూపాన్ని సైతం ఆవిష్కరించనుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులను సైతం ఈ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. అందుకోసం జాబితాను కూడా ప్రభుత్వం సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఇక గత కేసీఆర్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని టీఎస్ గా మార్చితే దాన్ని టీజీగా రేవంత్ రెడ్డి సర్కారు తాజాగా సవరించింది. ఇది జూన్ 2వ తేదీ నుంచి కూడా అమల్లోకి రానుంది. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఆవిర్భావ వేడుకలు, ఇందులో రేవంత్ రెడ్డి మార్క్ కనిపించేలా కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ నేపథ్యంలోనే వేడుకల కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించగా అందుకు ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే అంగీకారం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి సహకారం అందించినటువంటి సోనియా గాంధీని రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తా ఉంది. అందుకోసం ఈ రోజు మధ్యాహ్నం కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కూడా స్వయంగా సోనియా గాంధీని కలిసి ఆహ్వానించనున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని కోరనున్నారు రాష్ట్ర నేతలు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదని వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ వస్తుందా, లేదంటే రాహుల్, లేదంటే ప్రియాంకని పంపిస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఈ రోజు రాత్రిలోపు ఒక స్పష్టత వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా రాష్ట్రం సిద్ధించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కీలకం, సోనియా గాంధీ పాత్ర కీలకం. సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని
కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అందుకోసమే శతాబ్ది ఉత్సవాలకు కూడా సోనియా గాంధీని తీసుకొచ్చి ఘనంగా సన్మానించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరి కొంతమంది మంత్రులు కూడా ఈ రోజు సోనియా గాంధీతో ఏఐసిసి పెద్దలతో కూడా భేటీ కాబోతా ఉన్నారు. అమూల్య. రైట్ విక్రాంత్, ఇప్పుడు చూసినట్టయితే ఈసీ అయితే ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలకైతే పర్మిషన్ అయితే కంప్లీట్ గా గ్రాంట్ చేసినట్టుగానే తెలుస్తోంది. మరి నేడైతే ఢిల్లీకి సోనియా గాంధీని ఇన్వైట్ చేయడానికి, సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అయితే ఈ పీసీసీ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ నుంచి ఇంకెవరైనా నేతలైనా వెళ్తున్నారా? సమయంగా వాస్తవానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. కానీ పంజాబ్ లో ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఉన్నాడు. తను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటే సోనియా గాంధీతో కూడా భేటీ అవుతారు. మరోవైపు రాష్ట్రంలో సీతక్కతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశాల్లో ఉన్నాడు. అతను కూడా ఖచ్చితంగా నేను కూడా సోనియా గాంధీని కలిసి ఖచ్చితంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని కోరుతాను ఇటీవలే చెప్పిన నేపథ్యంలో కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఈ రోజు రాత్రిలోపు వచ్చి సోనియా గాంధీతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి కూడా వెళ్లి సోనియా గాంధీతో భేటీలో కూడా పాల్గొనబోతా ఉన్నారు. మరోవైపు ఇటు సీతక్క కూడా సోనియా గాంధీని ఆహ్వానించేందుకు ఒక మహిళగా కూడా వెళ్తానని ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క కూడా హాజరయ్యే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ విక్రాంత్.